హనుమకొండ జిల్లాలో గురుకుల పాఠశాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత, బోధనా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు కలెక్టర్ స్నేహ శబరీష్. హనుమకొండ, వేలేరు మండలం. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆస్మికంగా వేలేరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా తరగతి గదులు, భోజనశాల, నిల్వ గదులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్లు, ఎఫ్ఆర్ఎస్ వివరాల పరిశీలన, పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, విద్యార్థుల రిజిస్టర్లు, ఎఫ్ఆర్ఎస్, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా నమోదవుతున్న విద్యార్థుల హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషణ. తరగతి గదుల్లో విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. పాఠ్యపుస్తకాలు అందుతున్నాయా? బోధన పద్ధతులు ఎలా ఉన్నాయి? భోజనం నాణ్యత ఎలా ఉంది? డైలీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? అనే అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. హిందీ డిజిటల్ క్లాస్, డైనింగ్ హాల్ పరిశీలన. ఒక తరగతిలో జరుగుతున్న హిందీ డిజిటల్ క్లాస్ను కలెక్టర్ పరిశీలించి అధ్యాపకులతో సమాచారాన్ని తెలుసుకున్నారు. తర్వాత డైనింగ్ హాల్లో వండిన భోజనాన్ని స్వయంగా తనిఖీ చేసి క్యాటరింగ్ సిబ్బందిని అడిగి నాణ్యతపై వివరాలు తీసుకున్నారు. స్టోరూంలో నిల్వ కూరగాయల తనిఖీ. విద్యార్థులకు వాడే కూరగాయలు, ఇతర నిత్యావసరాల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. మంచి నాణ్యతతో భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రిన్సిపల్తో సమీక్షా సమావేశం. సంస్థ ప్రిన్సిపల్ రోతు అజయ్ కుమార్తో పలు విషయాలపై సమీక్ష జరిపిన కలెక్టర్ విద్యా ప్రమాణాలు, విద్యార్థుల భద్రత, మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలు కోరారు. ఇక ఈ సమాచారాన్ని మా స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ ప్రతినిధి రమేష్ అందించారు. ఇటువంటి మరెన్నో తాజా వార్తలు మీకందించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.